పెద్ద సినిమా సెట్టింగ్ లెవెల్లో వేయించాడు లోపల. డ్రెస్ ఎలా ఉంది? అదిరింది. నా స్పెక్స్ బాబు. బొంగులో స్పెషల్ ఏమయ్యా? బాగానే ఫ్రీగా వస్తే బాగానే ఉంటాయి. ఈ ఏర్పాట్ల వల్ల 1,50,000 బొక్క మేనేజ్మెంట్ కి. రామనాథం గారు, మీరు ఇక్కడ నుంచి మీరేంటి నా డ్రెస్ వేసుకున్నారు? డ్రెస్ కూడా నీది కదా. ఈ విషయం అందరూ వినేలా అరవాలా? సారీ. ఆ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు భోజనాల ఏర్పాట్లు అవి చూస్తే ఏంటి చూసేది? అసలు ఈ డేస్ ని కనిపెట్టినోని తన్నాలి. ఎందుకనేంటి? ఓ రోజు ఫ్రెషర్స్ డే, ఇంకో రోజు లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, మేడే, నేడే, కుక్కల్ డే, నక్కల్ డే. ఈ తొక్కలో డేస్ వల్ల నా బర్త్డే చేసుకోలేకపోతున్నా. ఏ అంటావేంటి? ఈ మధ్య నా బర్త్డేని ఎయిడ్స్ డేగా మార్చేశాను. హలో ఆంటీ. హాయ్. ఎవరెవరు పర్ఫామ్ చేస్తున్నారు? మన నందిని ఇంకా ఒక అబ్బాయి శ్రీనివాస్ అని. రండి. రామనాథం గారు, మీరు కొంచెం నా వెనకాల నడవండి, లేకపోతే మిమ్మల్ని ప్రిన్సిపాల్ అనుకుంటారు. ఇప్పుడు జనం నిన్ను ప్యూన్ అనుకుంటే ఏమైనా నష్టమా? నువ్వే వెనకాలన్నాడు. అరే శ్రీను, నీ గురించి ఎవరు వచ్చారా? ఏంటి సార్? చూడు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏం చేశాను? నందిని ఏంటి నీ ఇష్టానికి టచ్ చేస్తున్నావు? అది సాంగ్ అన్నా, అలానే చేయాలి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? గౌరీ కూతురు. అయితే ఆ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయిని చూడకూడదు, ఆ అమ్మాయితో మాట్లాడకూడదు. ఆ అమ్మాయిని చూస్తా, ఆ అమ్మాయితోనే మాట్లాడతా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తా. రేయ్, నాకు లేని ఫీలింగ్ రేపావు. నువ్వు వద్దన్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయినే ప్రేమిస్తా. ఏం పీక్కుంటావో పీక్కో. రమేష్, ఏమైంది? ఈ విషయం అన్నతో చెప్పి నరికేయాలి వాడిని. ఈ గొడవ ఇక్కడితో మర్చిపో. కాలేజ్ అన్నాక స్టూడెంట్స్ ఆ మాత్రం క్లోజ్గా ఉంటారు. అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య లేని పొందేది క్రియేట్ చేయొద్దు. ఈ విషయం ఆయనకు తెలిస్తే నేనే నిన్ను చంపేస్తాను. సీను ఏంటి నా వైపు చూస్తున్నాడు? మన ఏజ్ అలాంటిదే, వాళ్ళు ఎటు చూసినా మనల్ని చూసినట్టే అనిపిస్తుంది. వెదవ ఫిలాసఫీలు చెప్పకు. సీను నిజంగానే చూస్తున్నాడు. చూస్తున్నాడు కానీ నిన్ను చూస్తున్నాడో నన్ను చూస్తున్నాడో అర్థం కావట్లేదే. దీపిక, కొంచెం ముందు కూర్చోవా? అలాగే. సీను, మావయ్య నువ్వు పదా. ఏంటి సైట్ కొడుతున్నావా? సైటా అంటే ఏంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకో. క్లాస్లో ఎందుకు నన్నే చూస్తున్నావు? నేను నీ వైపు చూడడం ఏంటి? చూడలా. బుకాయించుకు. నువ్వు చూసావు. చూడలా. నువ్వు చూసావు. చూడలేదు. నువ్వు చూసావు. నేను చూశాను, నీకెలా తెలుసు? ఎలా అంటే? నువ్వు చూడ్డం నేను చూశాను. నువ్వు నన్ను ఎందుకు చూసావు? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావా అని చూశాను. నేను అంతే, నువ్వు చూస్తున్నావా లేదని చూశాను. మాట మార్చుకో. నువ్వు కావాలనే నా వైపు గుచ్చి గుచ్చి చూసావు. అసలు నాకు తెలియగడుగుతాను. క్లాస్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను నిన్నే కావాలని గుచ్చి గుచ్చి ఎందుకు చూసానో చెప్పు. అరే, అది నన్ను అడుగుతావేంటి? చూసింది నిన్నేగా, ఇంకో నడితే ఏం బాగుంటుంది? నువ్వే చెప్పు, నేను నిన్నే ఎందుకు చూశాను? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, నేను చూసింది నిజం, ఎందుకనే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, వస్తా. రాజుగారు, మీ అమ్మాయిని ఎవడో మెకానిక్ గారు ప్రేమిస్తున్నాడంట. చెయ్యి అసహ్యంగా. బాబ్జీని పంపిస్తున్నాను, వాడి డీటెయిల్స్ ఇవ్వండి. రే బాబ్జీ అన్నా, రాజుని కలిసి ఆ మెకానిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని చేయకాళ్ళు తీసి. అలాగే. రా మలేష్, రే మలేష్, మల్లేష్ అన్నా మీరు వచ్చిరేమన్నా? లోపల ఏడవచ్చు కదా. ఏంటి పెళ్ళావా? కేసన్నా వంటావా? కాచి. రే బాబ్జీ అన్నా, ఈడు కాసేది కాపుసారా, తాగేది స్కాచ్. ఈడు పనే బాగుందిరా. రోజు తాగానన్నా, అయ్యా నా బర్త్డే అని తాగుతున్నా. అవును, ఆ మస్తాన్ గడ్డి వేసేమన్నా వేసేసావా? వేసేసానన్నా.
నువ్వు చెప్పింది నేను నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్మమంటావా? వేసేసానన్నా. నమ్మమంటావా? నమ్మమంటావా? మస్తాన్, తెలివక చేశానన్నా. అదేరా, నాకు తెలియకుండా చేసావు, నీకు తెలిసే చేసావుగా. తప్పు అయిపోయిందన్నా, నన్ను వదిలేయన్నా. కళ్ళల్లో ఎందుకు ఉచ్చపోస్తున్నావు? భయపడుతున్నావా? చాలా భయపడుతున్నానన్నా. భయపడితే కింద నుంచి పోయాలరా, కళ్ళల్లో కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పనా? అన్నా నీకు వీలైతే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నన్ను వేసేస్తావు. లేనా? కుదరదు, అందుకే ఏడుస్తున్నావు. రే, ద్రోహాల్లో 2 రకాలు ఉన్నాయిరా. ఒకటి మనం అవతల వాళ్ళకి చేయడం, చంపడం, నరకడం, రేప్ చేయడం ఇలాంటివి. ఇంకొకటి మనకు మనమే చేసుకోవడం, ఈ సిగరెట్ కాల్చడం, మందు తాగడం. నీలాంటి నమ్మకానికి అర్హత లేని వాడిని పక్కన పెట్టుకోవడం. అన్నా ఎరా, చెస్ నేర్చుకో ఎత్తులొస్తాయని నేర్పితే నాకే ఎత్తేసి నన్నే ఎత్తేద్దామనుకున్నావురా? రే మస్తాన్, నేను కబ్జా చేసిన స్థలాన్ని నువ్వు కబ్జా చేసావని నిన్ను వేసేయమని చెప్తే నీ దగ్గర డబ్బు తీసుకొని నాకు ద్రోహం చేశాడు. రేపు నీకు చేయడం ఏంట్రా గ్యారంటీ? నిన్ను వదిలేస్తా, వీడిని చెప్పే తీసుకోరా, నిన్ను వదిలేస్తా, వేసేయండి. అది వీడెవడరా బాబ్జీ? గన్నిస్తే నన్ను కాల్చాలి కానీ వీడిని కాల్చాడు. రే పిచ్చోడా, నన్ను కాల్చుంటే మీరిద్దరూ బ్రతికేవాళ్ళు కదరా. బుర్ర లేని వెద రా సన్నాసి. ఏదో పనులు చేస్తున్నప్పుడు ఎదురుగా ఎవరు ఉండాలని చూడక్కర్లేదా? సన్నాసి సన్నాసి, ఎందుకురా టెన్షన్ పెడతారు? అమ్మా తల్లి, నువ్వు ఇప్పుడు వాడిని చంపడం చూసావు కాబట్టి నువ్వు వాడిని చంపాలరా. అరే రావే, రా ఏసై. ఇంకేమొచ్చు పడుకోవడం వచ్చా? ఏసై. ఇదిగో, ఇప్పుడు ఈ హత్యలతో నీకు సంబంధం ఉంది. బయట చెప్పావంటే నీకే టెన్షన్. ఏరా, చంపినా టెన్షన్, చంపకపోయినా టెన్షన్. ఏంట్రా నా కర్మ? నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా నేను చూసుకుంటానుగా. నమ్మమంటావా? అన్నా ఏం చేయనురా, టెన్షన్ చూసుకో. దేవే, టిఫిన్ పెట్టు. నందు, వచ్చి టిఫిన్ చేయి. వద్దమ్మా. ఏంటే, అమ్మాయి రోజు టైంకి వెళ్ళి టైంకి వస్తుందా? వస్తుంది. అదేంటి అలా అనుమానంగా అడిగారు? అనుమానం మన అమ్మాయి మీద కాదే, దాని వయసు మీద. ఎదిగిన పిల్ల కదా, ప్రేమ దోమ అందనుకో. నాకున్న టెన్షన్లో మళ్ళీ ఇదో టెన్షన్. నందిని చాలా మంచిదండి. నువ్వు మంచిదానివేనా? నన్ను ప్రేమించలే? ప్రేమకు మంచి చెడ్డ తేడా తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. దాని మీద కన్నేసి ఉంచు.